హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎప్పుడు ఏంటి దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో పూర్తి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి మనం వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక, రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులు ఇప్పుడప్పుడే ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తామనేది దానిపై కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక బుధవారం శ్రీకాళహస్తిలోని టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన మంత్రి లోకేష్ ఈ సందర్భంగా తల్లికి వందనం అమలుపై మాట్లాడారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం పథకాన్ని అయితే కనుక ఈ నెల జూలై 16, 17 తేదీల్లో అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. చూసారుగా ఫ్రెండ్స్, ఇది తల్లికి వందనం పథకం అయితే కనుక ఈ నెల జూలైన 16 కానీ, 17 కానీ, 18 తేదీలు అమలు చేయనున్నట్లు చెప్పడం జరిగింది. ఏపీలోని కూటమి అధికారంలోకి వచ్చాక పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనే సరికొత్త పథకాన్ని తీసుకొచ్చిందని, ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రూ. 15,000 అందిస్తుందని, అలాగే ఈ నిధులను ప్రభుత్వం నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తుంది. అయితే మొత్తం 15,000లో 13,000 విద్యార్థుల తల్లుల ఖాతాల్లోని, అలాగే మిగిలిన 2,000 అయితే విద్యార్థులు చదువుతున్న పాఠశాల ఖాతాలో జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.